హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంకే. చాలా డిలే అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ వీడియోస్. ఇంకా అయితే లేట్ చేయకుండా డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా మనం రివెంజ్ లవ్ యొక్క ఎపిసోడ్ 5ని స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీనే ఇక్కడైతే మన జీ చెంగు యావని తన పేరెంట్స్ తోటి మీట్ చేపిస్తాడనమాట. ఇక పేరెంట్స్ ఇద్దరూ కూడా చూసి చాలా షాక్ అయిపోతారు. ఇక యవ్ అయితే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కదా, కొన్ని గిఫ్ట్స్ తెచ్చి వాళ్ళ మామ్కి డాడ్కి ఇస్తుందనమాట. ఇక్కడ మన జీ చెంగ్ అయితే వాళ్ళపై అస్సలు అటెన్షన్ చూపించకుండా కూర్చొని మన హీరో దబో దగ్గర నుంచి ఎటువంటి మెసేజెస్ లేవు కదా, ఫోన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అది అంతా గమనించిన మామ్ అయితే కొద్దిగా నీ గర్ల్ ఫ్రెండ్ పైన కూడా అటెన్షన్ చూపించు, అర్థమయ్యిందా, తనతో కాస్త మంచిగా టైం స్పెండ్ చేయి అని అంటే హా అన్నట్లుగా అంటాడు. ఇక పేరెంట్స్ ఇద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫైనల్లీ ఒక గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకువచ్చాడు అని చెప్పేసి. ఇక ఇద్దరూ కూడా ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత యావ్ జీచింగ్ చేయి పట్టుకుంటుందనమాట. అది తీసేసి చెయ్యి, మా డ్రైవర్ అయితే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు, నాకు పనుంది అని అంటే ఇక ఏం చేయలేక కామ్గా ఉండిపోతుంది. ఏదో ఒకటి ఫైనల్గా పేరెంట్స్ని అయితే మీట్ చేయించాడు కదా, తన ప్లాన్ సక్సెస్ అవుతూ ఉంది కదా, అంటే రిచ్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి అని చెప్పనమాట. యావ్ వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ నెక్స్ట్ గురించి అయితే నాకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పి జీచింగ్తో అంటే తను ఇలా అంటాడు, నేను నీకు స్కేరీ లాగా కనిపిస్తూ ఉంటానా అని చెప్పి అంటే లేదు లేదే అని అంటే మరి నాతో క్లోజ్ అవ్వాలంటే కొంతమంది భయపడుతున్నారు దేనికి అని చెప్పి అంటాడు. ఇక ఈ గర్ల్ అంటే యావ్యావ్ ఏమో అనుకొని చెప్పి యావ్యావ్ గురించేనా అంటుంది అని అంటే కాదు అని అంటే అని కొద్దిసేపు ఆలోచించి ఫ్రెండ్ నీకు అలవాటే కదా, నీకు కావాల్సింది నువ్వు ఫోర్స్ చేసి తీసుకోవటమే అని చెప్పి అంటాడు. నేను ఫోర్స్ చేసే పని అయితే నిన్ను నేను ఎందుకు అడుగుతాను చెప్పు అని చెప్పేసేసి మన జీచింగ్ అంటాడనమాట. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇలా అంటాడు, ఓకే అయితే దీన్ని బట్టి అతను బాగా టఫ్ అయి ఉండాలి, లేకపోతే నీ దగ్గర నుంచి ఏదైనా దాస్తూ ఉండాలి అని అనగానే అదో మాదిరిగా చూస్తాడు జీచింగ్. నెక్స్ట్ ఇక్కడైతే గువా ఫ్రెండ్ ఉంటాడు కదా, కొన్ని స్వీట్స్ తీసుకొని మన జియాంగ్ దగ్గరికి వస్తాడనమాట. ఆ స్వీట్స్ ఇచ్చేసి గో మా బాస్ మెడిసిన్స్ తీసుకురమ్మన్నాడు అని చెప్పి అంటే తొంగి చూస్తాడనమాట. ఇక గువా రాకపోయేసరికి నాతో గేమ్స్ ఆడాలి అనుకుంటున్నాడు, ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాడు, అంతకుముందల్లా బాగా వచ్చేసి అని చెప్పి జియాంగ్ అనుకొని తను రాలేదా అని అంటే మా బాస్ చాలా బిజీగా ఉన్నాడు, అందుకనే మెడిసిన్స్ తీసుకోవడానికి నేను వచ్చాను అని చెప్పి అంటాడు. ఓకే మెడిసిన్స్ ఇచ్చేసి మనీ ఇదిగో, మనీ పే చేయి అని చెప్పి ఈ స్వీట్స్ నాకేమీ వద్దులే అని చెప్పి అంటాడు. ఇక ఆ ఫ్రెండ్ స్వీట్స్ని డస్ట్బిన్లో పడేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే మన జియాంగ్ గురించి తెలిసిందే కదా, తిండి పిచ్చి. ఇక వద్దులే, ఇవి పిల్లలకైనా పనికొస్తాయి, పిల్లలు తింటారులే ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ అని చెప్పేసి తీసుకుంటాడు. ఇక ఆ ఫ్రెండ్ వెళ్తూ వెళ్తూ మా బాస్ అయితే నీకు ఒక మాట చెప్పమన్నాడు, అదేంటంటే నిన్ను జీచంకి దూరంగా ఉండమన్నాడు అని అంటే ఎందుకు, ఏమయ్యింది అని చెప్పి జియాంగ్ అడుగుతాడు. ఏదో చెప్దాం అన్నట్లుగా ఎగ్జైటింగ్గా నోరు తెరిచి సర్లే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఫ్రెండ్ వెళ్ళిపోవడంతో అబ్బా అనుకుంటాడు జియాంగ్. కొంచెం టైం తర్వాత అక్కడికి జీచంగ్ అయితే వస్తాడనమాట. ఫస్ట్ జియాంగ్ తనని అవాయిడ్ చేస్తాడు, ఆ తర్వాత తను ఇక్కడైతే లేడు అని చెప్పేసి అంటాడు. ఇదిగో ఇప్పుడు టైం 12 అయ్యింది, అయితే ఏంటంట అని చెప్పి జియాంగ్ అంటే ఇప్పుడు నేను సంథింగ్ స్టార్ట్ చేశాను అంటే దబా వచ్చేసరికి మనం కంప్లీట్ చేసేస్తాం అంటే డబల్ మీనింగ్ అనమాట. ఇక అందరూ కూడా షాక్గా అదేలాగా చూస్తూ ఉండేసరికి తనైతే ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. ఇక చీచింగ్ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకునేసరికి మన దబావ్ అయితే ఇంటి దగ్గర ఫోన్ పట్టుకొని ఉంటాడనమాట. ఆ వీడియోల్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చీచి అనుకుంటానే క్లిక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలోకి మన చీచింగ్ అయితే దబావ్ ఇంటికి వస్తాడనమాట. అక్కడ వాళ్ళ మామ్ ఉంటుంది. నేను దబావ్ ఫ్రెండ్ని, తను ఉన్నాడా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. తనైతే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్నాడు, ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పి తన రూమ్కి అయితే మామ్ పంపిస్తుంది. ఇక మన హీరో అయితే అంటే జీచేంగ్ ఉసువి అని అనగానే దబాల్న ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తాడు. ఇక ఆ ఫోన్లో నుంచి ఆ సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓ కొత్తగా ట్రై చేయాలి అని చెప్పి చూస్తున్నావా అని చెప్పేసి జీచింగ్ అండంతో అబ్బే లేదు 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 అని చెప్పి ఆ బటన్ని ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు, అంటే ఆపడానికి. ఆ ఫోన్ అయితే కింద పడిపోతుంది. అది చూసిన మన జీచింగ్ తనని అదోలాగా చూస్తూ నేనున్నాను కదా, రా ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పేసి మన దబావ్ దగ్గరికి అలా వెళ్తూ ఉంటాడు.
దబావ్ అయితే భయంతోటి మన జీచెంగ్ని ఆపడానికి తన కాలునైతే జీచెంగ్ చెస్ట్ మీద పెడతాడు. బట్ జీచెంగ్ అయితే ఆ కాలుని పట్టుకొని రా ప్రాక్టీస్ చేద్దాం అని అంటే, అది నేను యాక్సిడెంటల్గా టచ్ చేశాను అంతే, నేనేమి చూడాలనుకోవట్లేదు, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే, "ఆ, నేను నిన్ను చూడ్డానికే వచ్చాను, నీకు బాగాలేదంట కదా ఆంటీ చెప్పింది" అని చెప్పి తన దగ్గరికి క్లోజ్గా వెళ్తాడనమాట. తన నెక్ మీద కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన దబావ్ అయితే పక్కకి నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అంతలోకే మామ్ ఫుడ్ రెడీ అయింది రండి అని చెప్పి అనడంతోటి ఇక కామ్ డౌన్ అవుతాడనమాట జీజన్. ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. నెక్స్ట్ ఇక ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ జీచెంగ్ అయితే మన దబో యొక్క చిన్నప్పటి ఫోటోని చూస్తాడనమాట. అది చిన్నప్పుడు ప్యాంట్ చినిపోయి ఉంటుంది. అది చూసి మన దబోని కింద నుంచి పైదాకా చూసి, ఇప్పుడు కూడా నీ ప్యాంట్ అలానే ఉంటే చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది కదా అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడనమాట. నిన్ను అన్నట్లుగా మన దబావ్ అంటాడు. అప్పుడు జీచెంగ్ వాళ్ళ డాడ్ ఫోటోని చూసి, మీ డాడా అని అంటే, "హా, తను నా చిన్నప్పుడే చనిపోయాడు" అని చెప్పేసి అంటాడు. అయితే ఆంటీ చాలా కష్టపడుతుంది అనుకుంటా కదా నిన్ను ఈ స్టేజ్కి తీసుకురావటానికి అని అంటే, "హా, మా మామ్ చాలా కష్టపడింది" అని చెప్పి తను చాలా ఏజ్లో ఉన్నప్పుడు దబా పుట్టాడని చెప్తాడనమాట. అందుకని చాలా కష్టాలు పడుతుంది, నేను తన్ని బాగా చూసుకోవాలి. బట్ నేను ఎప్పుడూ కూడా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సేమ్ బుల్లి నా అంతా కూడా పాడు చేశాడు అని చెప్పడంతో మన జీచెంగ్ నవ్వుకుంటూ, "ఏం పర్లేదులే, నీకు కోల్పోయింది అంతా కూడా ఆ బుల్లి మళ్ళీ తిరిగి తీసుకువస్తాడు" అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు దబా మనసులో ఇలా అనుకుంటాడు, ఇతన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి నేను అనుకున్నంత బ్యాడ్ పర్సన్ లాగా ఉండడు అని చెప్పేసి అంటాడు. ఇక అంతలోకే మామ్ అయితే ఫుడ్ తిందు రండి అని చెప్పేసి పిలుస్తుంది. ఇక ఫుడ్ ముగ్గురు కూడా కలిసి తింటూ ఉంటారు, మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మన అంటే దబా యొక్క మామ్ అయితే కొత్తగా వైన్ని ప్రిపేర్ చేసి ఉంటుంది, అది టేస్ట్ చేయి అని చెప్పి జీచెంకి అంటే, చాలా బాగుంది ఆంటీ అని చెప్పి అంటే, ఓ, ఇక్కడ ఎవరో మరీ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నట్లున్నారు అని చెప్పేసి దబా అంటూ ఉంటాడనమాట. నువ్వు ఊరుకో, గెస్ట్లని ఇలా నేనా నువ్వు మాట్లాడేది అని చెప్పి మామ్ అంటుంది. నీకు ఈ వైన్ నచ్చిందా బాబు, అయితే నేను నీకు ఇంటికి కూడా ప్యాక్ చేసి పంపిస్తాను అని అంటే జీజెంగ్ ఓకే చెప్తాడు. ఇక ఆ తర్వాత నైట్ అయిపోయింది కదా, నువ్వు ఇక్కడే స్టే చేస్తావా అని చెప్పేసి మామ్ అంటుంది. లేదు లేదు, తను చాలా బిజీ, తనైతే వెళ్ళిపోతాడు అని చెప్పేసి దబా అంటూ ఉంటాడు. అంతలోకి మన జీజెంగ్, లేదంటే నేను ఇక్కడే స్టే చేస్తాను, నైట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అదో ముఖం వేసుకొని మన దబాని చూస్తాడనమాట. ఇక మామ్ ముందు ఏం అనగలుగుతాడు, ఏం అనలేడు. ఇక నెక్స్ట్ అయితే మన దబావ్ బెడ్ పైన ఆరాంగా అలా పడుకుంటాడనమాట ఒక్కడే. ఇక అప్పుడే స్నానం చేసి మన జీజింగ్ వచ్చి, ఈ షర్ట్ నాకు అస్సలు సరిపోలేదు, ఎంత చిన్నగా ఉందో అని చెప్పి అనుకుంటూ వచ్చి బెడ్ పై అలా కూర్చుంటాడు. ఇక ఏయ్, నువ్వేంటి బెడ్ పైకి వస్తున్నావు, నువ్వు కింద పడుకోవాలి అని చెప్పేసి దబావ్ అనడంతో, "ఆ, మీ ఇంటికి వచ్చిన గెస్ట్లని నువ్వు ఇలా నేను ట్రీట్ చేసేది" అని చెప్పి అనడంతో, "హా, నేనంతే" అని దబావ్ అంటాడు. ఓకే, నేను ఆంటీకి చెప్తాను అని జీజెంగ్ ఆంటీ అని అనబోతూ ఉంటాడు. గబాల్న మన దబావు జీచెంగ్ మూతిని మూసేస్తాడు. ఇదిగో, నువ్వు చెప్పొద్దు అని చెప్పి అలా గట్టిగా టైట్గా పట్టుకుంటాడనమాట. ఇక మన జీచెంగ్ అయితే వాటిని నవ్వుతూ వదిలేస్తాడు, అంటే విడిపించుకుంటాడనమాట. అది చూసిన మన దబావుకి భయం వేసి, అమ్మో ఏం చేస్తాడు అని అనుకొని, నువ్వే విన్ అయ్యావు, నేను కింద పడుకుంటానులే అని చెప్పేసి కింద పడుకుంటాడు. ఇక మన జీచెంగ్ అయితే అలా తన హెయిర్ని టై చేసుకుంటూ ఉంటాడనమాట. ఇక తననే మన దబావ్ అయితే ప్రేమగా అలా చూస్తూ ఉంటాడు. అక్కడైతే జీచింగ్ చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాడు. ఇక అలా చూస్తూ ఉన్న మన దబావ్ అయితే ఒక్కసారిగా ఇలా అనుకుంటాడు, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఆలోచించకూడదు అని చెప్పేసేసి నిద్రపోవటానికి ట్రై చేస్తాడు. ఇక తనకైతే కింద నిద్ర పట్టదనమాట, అటు ఇటు మసులుతూ ఉంటాడు. అది గమనించిన మన జీచింగ్ అయితే, ఏ కింద నిద్ర పట్టట్లేదా, రా ఇలా బెడ్పై వచ్చి పడుకో అని అంటే, టచ్ చేస్తే బాగోదు అని చెప్పేసి దబావ్ అంటాడు. నేనేమీ ఆలోచించట్లేదు, నువ్వే ఏదేదో ఆలోచిస్తున్నావు, కింద పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది కదా, ఇక్కడ వచ్చి పడుకో, నేను కింద పడుకుంటాను అని చెప్పేసి జీజింగ్ అన్నంతో ఓకే అన్నట్లుగా వెళ్ళి పడుకుంటాడు. ఇక ఇద్దరు కూడా ఆ నైట్ అలా నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరూ కలిసి అలా సైకిల్పై వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన దబావ్ అయితే సరిగా సైకిల్ నడపడనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అని జీచింగ్ అంటే, చాలా ఫన్గా ఉంటుంది, ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్తా పదా అని చెప్పి అంటాడు. అలా వెళ్తూ వెళ్తూ సైకిల్ పడేస్తాడనమాట. ఇలా కాదులే అని చెప్పి జీచింగే సైకిల్ తొక్కుతూ ఉంటాడు. ఇంకా ఎంత దూరం అని అంటే, వచ్చేసేంలో ఇక్కడ ఆపు సైకిల్ అని చెప్పేసేసి అలా
కార్న్ ఫామ్‌లోకి తీసుకువెళ్తాడు. అక్కడేంటంటే పిచ్చుకల్ని పట్టుకోవడానికి ఏదో పెద్ద అరేంజ్‌మెంట్స్ అన్నీలాగా చేసి ఉంటాయన్నమాట. ఒక బుట్ట లాంటిది పెడతాడు. దాని కింద ఒక పిచ్చుకైతే పడుతుంది. ఇదిగో ఇక్కడ పిచ్చుకల్ని పట్టుకోవడం చాలా కష్టము. అవేమీ డమ్ కాదు. అసలు నెట్ పెడితే ఒక్క పిచ్చుక కూడా పడదు అని అంటే, "ఏం ఎక్కడున్నావు? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పిచ్చుకల్ని పట్టడానికి కూడా ఇంత శ్రమ పడాలా?" అని చెప్పి మన జీచెంగ్ అంటాడు. "నీకేం తెలుసు? అసలు నీకు పట్టుకుంటే కదా తెలిసేది" అని చెప్పి అంటాడు. అది చూసి మన జీచెంగ్ నవ్వుతూ అలా చెయ్యి గాల్లో పైకి పెడతాడు. అంతలోకి పిచ్చుకొచ్చేసరికి గబాల్న దాన్ని పట్టుకుంటాడనమాట. అంతే అది చూసిన మన దబావ్ అయితే ఒక్కసారిగా నోరెళ్ళబెడతాడు. ఇదిగో ఇవన్నీ కూడా నిజంగా చాలా డమ్ అని చెప్పేసేసి ఆ నెట్‌లో పెడుతూ ఉంటాడు. ఇక మన దబావ్‌కి అనిపిస్తుంది ఇతను డమ్ అనింది నన్నే అన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి. అది చూసి మన జీచెంగ్ నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఒక ప్లేస్‌లో కూర్చుంటారు. దబావ్ చెప్తాడనమాట. "ఈ ఫామ్ అంతా కూడా మాదే. చూడ్డానికి చాలా బావుంది కదా!" అని చెప్పి. జీచెంగ్ "హా! అవును" అని అంటే, "ఇక్కడ ఈ ఫామే కాదు, ఈ కార్న్స్ కూడా చాలా బావుంటాయి. యాక్చువల్‌గా మనం బాయిల్ చేసి తింటాం కదా! అలా కాకపోయినా పచ్చిగా తిన్నా కూడా చాలా స్వీట్‌గా ఉంటాయి. ఇదిగో చూడు" అని చెప్పేసి ఒకటి తిని చూపిస్తాడనమాట. "చాలా స్వీట్‌గా ఉంది. నువ్వు కూడా ట్రై చెయి" అని చెప్పి ఆ స్వీట్ కార్న్‌ని ముందుకు పెడతాడు. అంటే మన జీచెంగ్ తింటాడేమో అని చెప్పేసి. బట్ మన జీచెంగ్ సంగతి తెలిసిందే కదా! తను ఎక్కడ టేస్ట్ చేయాలి అనుకుంటాడో ఇక గబాల్న దబావ్‌ని కిస్ చేయటానికి అలా ముందుకి రావడంతోటి భయంగా వెనక్కి జరుగుతాడు దబావ్. "ఏం చేస్తున్నావు?" అని చెప్పేసేసి. అప్పుడు మన జీచెంగ్ ఇలా అంటాడనమాట. "నువ్వు జాబ్ మానేసిన సంగతి ఆంటీకి తెలుసా?" అని చెప్పి. "ఆ! తెలీదు" అని దబావ్ అనంగాల్నే, "ఇప్పుడు గనుక నువ్వు నన్ను కిస్ చెయ్యనీయలేదనుకో నేను మొత్తం కూడా ఆంటీకి చెప్పేస్తాను" అని చెప్పేసేసి దబావ్‌ని తనకి దగ్గరగా తీసుకొని అలా తనని కిస్ చేస్తాడు. అక్కడ వాళ్ళ స్వీట్ మూమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక జీచెంగ్ అయితే ఇంటికి వెళ్తూ అంటే ఇక్కడ దబావ్ యొక్క మామ్‌కి హెల్త్ అంతగా బాగోదనమాట. కొన్ని మెడిసిన్స్ లాంటివి, ఇంకొన్ని గిఫ్ట్స్ అనేవి అయితే పంపించి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇక దబావ్ అయితే డాక్టర్ జియాంగ్ క్లినిక్‌కి అయితే వెళ్ళిపోతాడనమాట. నేరుగా తన రూమ్‌లోకి వెళ్ళి అక్కడ షుగర్ క్యాండీ అయితే ఉండదు. మెషిన్ ఉండదు. మన జీచెంగ్ తీసుకువెళ్ళాడు కదా! అది ఏమైపోయింది అని చెప్పి డాక్టర్ జియాంగ్‌ని వచ్చి అడుగుతాడు. అదైతే జీచెంగ్ తీసుకువెళ్ళాడు కదా! అని అంటే, "ఎందుకు?" అని అంటే, "కావాలని తను తీసుకువెళ్ళాడు. సో, నువ్వు తన వెనకే వెళ్ళాలి అని చెప్పేసి" అని అంటే, "ఆ! సరే మరి నేను వెనక వెళ్ళాలి అని ఉంటే కొన్ని తీసుకువెళ్ళొచ్చు కదా! మొత్తం మెషిన్‌ని తీసుకువెళ్ళాలా?" అని చెప్పేసేసి తనకైతే ఫోన్ చేస్తాడు. "నువ్వు నా షుగర్ క్యాండీ మెషిన్‌ని తీసుకువెళ్ళావా? ఎందుకు తీసుకువెళ్ళావు?" అని అంటే, "హా! తీసుకువెళ్ళాను. అండ్ ఆ క్యాండీస్ అన్నీ కూడా నేను నా గర్ల్ ఫ్రెండ్‌కి ఇచ్చేశాను" అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడనమాట. అంతే ఇక్కడ మన దబావ్‌కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. మన జియాంగ్ తోటి ఇలా అంటాడనమాట. నువ్వు రేపు నాకు ఒక మంచి అవుట్‌ఫిట్‌ని సెట్ చెయ్యి. నేనైతే జీచెంగ్‌ని ఖచ్చితంగా సెడ్యూస్ చెయ్యాలి. తను నాకు పడిపోలేదో నా నేమ్ అసలు ఊసోయే కాదు అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాస్కెట్బాల్ కోర్ట్‌లో దబావ్ జీచెంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కొద్దిగా డ్రెస్ షో ఆఫ్ చేసేలాగా ఉంటుందనమాట. ఇంకా జీచెంగ్ వస్తున్నాడు అని చెప్పేసేసి బాల్‌ని ఆ బాస్కెట్‌లో వేస్తూ దానికి వేలాడదాం, అలా కొద్దిగా షో ఆఫ్ చేద్దాం అనుకుంటాడు. బట్ అక్కడ ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోయి పడిపోబోతూ ఉంటే మన జీచెంగ్ బాల్‌న వచ్చి తనని పట్టుకుంటాడు. బట్ వాళ్ళ పొజిషన్ అయితే సూపర్ ఫన్నీగా ఉంటుందనమాట. ఇక "నువ్వు నన్ను వదులు" అని చెప్పి అంటే మన జీచెంగ్ అయితే తనని కింద నుంచి పైదాకా అలానే చూస్తూ నవ్వుతూ వదిలిపెడతాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా కూర్చుంటారు. అంతలోకి ఇక్కడ జీచెంగ్‌కి తన గర్ల్ ఫ్రెండ్ అయిన యాయో కాల్ చేస్తుంది. ఇక తను మాట్లాడుతూ ఉంటాడు. అంతలోకి "అబ్బా! హెడేక్" అని చెప్పేసేసి దబావ్ అయితే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి అని చెప్పేసేసి జీచెంగ్ ఒళ్ళో అయితే పడుకుంటాడనమాట. ఇక జీచెంగ్ చూస్తాడు. ఇక నవ్వుకొని యావయో కాల్ అయితే కట్ చేసేస్తాడు. ఇక కట్ చేసిన వెంటనే మన దబావ్‌ని కిస్ చేయటానికి అలా ముందుకి వెళ్తాడో లేదో చెయ్యి అయితే అడ్డం పెట్టేస్తాడు మన దబావ్. "నాకు ఇప్పుడు హెడేక్ ఏమీ లేదులే" అని చెప్పేసి అంటాడు. బట్ ఇక్కడ యావయోతో మాట్లాడేటప్పుడే మన షార్ట్స్ 2 ఉంటాయి కదా! ఆ షార్ట్స్ థ్రెడ్స్ అయితే కట్టేసేస్తాడనమాట ఇద్దరికీ కూడా. ఇక్కడ జీచెంగ్ అయితే దబావ్‌ని లేపి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే లేపి ఇక థ్రెడ్స్ అయితే కనపడతాయి కదా! అలా కట్టేసినట్లు. "నేను ఎంతోమంది స్కామర్స్‌ని చూశాను కానీ నీలాంటివన్నీ ఎప్పుడు చూడలేదు" అని చెప్పి అంటే దబావ్ లేచి మన జీచెంగ్‌ని పట్టుకొని "పద అలా నడుచుకుంటూ వెళ్దాము" అని అంటాడు. అప్పుడు జీచెంగ్ "నాకు ఆకలిగా ఉంది. నా గర్ల్ ఫ్రెండ్" అని అనబోతూ ఉంటే "నేను నీకు మంచి ట్రీట్ ఇప్పిస్తా పద" అని చెప్పేసి దబావ్ జీచెంగ్‌ని తీసుకువెళ్తాడు. నెక్స్ట్ ఇద్దరు కూడా ఒక లోకల్ షాప్‌కి అయితే వెళ్తారనమాట. అక్కడ ఒక ఆంటీ వచ్చేసేసి "నీ ఫ్రెండా?" అని చెప్పి దబావ్‌ని అడిగితే "హా! ఫ్రెండ్" అని చెప్పి అంటాడు. అంతే ఒక్క చూపు చూస్తాడనమాట. "నేను నీ ఫ్రెండా?" అని చెప్పి జీచెంగ్. ఆంటీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన జీచెంగ్ దబావ్‌ని పట్టుకొని "నేను నీకు ఫ్రెండా? ఆ?"
అని చెప్పి గదుముతూ ఉంటాడనమాట. సర్లే అదిగో అక్కడైతే కోక్ ఉంది తెచ్చుకోపో అని చెప్పి అనడంతో అక్కడ ఐస్ క్యూబ్స్ కోక్స్ విడిగా ఉంటాయన్నమాట. నువ్వు తెచ్చుకోవాలి అని చెప్పడంతో ఐస్ సగం గ్లాస్ అయితే వేసుకుంటాడు. మొత్తం వేసుకో అని చెప్పేసి మన దబావ్ అంటూ జీచింగ్ ఫుడ్ ఉంటుంది కదా, అందులో ఎక్కువగా స్పైసీ యాడ్ చేస్తూ ఉంటాడనమాట, అంటే మిర్చి. అది చూసి జీచింగ్ బాల్న వచ్చి వద్దు నేనైతే ఎక్కువగా అస్సలు కారం తినను అని అంటే, ఇందులో ఈ కారం ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చెయ్యి అని అంటే ఇక అది అంతా కూడా మిక్స్ చేసుకొని ట్రై చేస్తాడనమాట. బట్ తనకి అయితే చాలా అంటే చాలా కారంగా అనిపిస్తుంది. తన ఫేసే మనకి అర్థమైపోతుంది. బట్ బయటికి అయితే చెప్పడు, అలా తింటూనే ఉంటాడనమాట. అది చూస్తూ ఉన్న దబావ్కి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. యాక్చువల్గా యవ్ అయితే తిడుతూ ఉంటుందన్నమాట, ఎప్పుడు కూడా ఇటువంటి చీప్ రెస్టారెంట్కి తీసుకువస్తావు అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ అలానే జీచింగ్ తింటూ ఉంటాడు కదా, అలానే చూస్తూ ఉంటాడు. అంత స్పైసీగా తింటూ ఉన్నా కానీ బాగుంది టేస్ట్ అని చెప్పి తట్టుకోలేక దగ్గుతాడనమాట. ఇక వెంటనే దబావ్ అయితే ఒక ఐస్ క్యూబ్ని జీచింగ్ నోట్లో వేసి ఇప్పుడు బాగుంటుంది అలా టేస్ట్ చేయి అని చెప్పి అంటాడు. ఇక ఓకే అనుకొని చెప్పేసి జీచింగ్ ఏంటి నువ్వు తినట్లేదు అని అంటే దబావ్ ఇక్కడైతే చాలా హార్డ్గా ఉంది అని చెప్పేసేసి తన షర్ట్ తోటి అలా విసురుకుంటూ ఉంటాడనమాట. అక్కడ తన స్టొమక్ కనిపిస్తూ ఉంటుంది కదా, మన జీచింగ్ అలానే చూస్తూ ఉంటాడు. అండ్ తన ఫేస్ని నెక్ని అలా చూస్తూ ఉండి ఇంకా ఆపు షర్ట్ని కిందకి దించు అని అంటాడు. లేదు నాకు చాలా హార్డ్గా ఉంది అని చెప్పి దబావ్ అంటూ ఉంటాడు. ఇక మన జీచింగ్ అయితే ఇక ఆ షర్ట్ని కిందకి దింపి ఇంకా చాలే ఆపు అని అంటే, నాకు హార్డ్గా అనిపిస్తుంది అందుకని ఏంటంటా నీకు అని అంటే, ఓ నీకు హార్డ్గా ఉంది కదా పద నేను నిన్ను కూల్ చేస్తాను అని చెప్పేసేసి మన జీచింగ్ దబావ్ నెక్ పట్టుకొని అలా తనని బయటకి అయితే తీసుకువెళ్ళిపోతాడు. అలా బలవంతంగా కార్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. షో ఆఫ్ చేయాలంటే నీకు చాలా ఇంట్రెస్ట్ కదా అని చెప్పి బెల్ట్ ఇప్పబోతూ ఉంటే ఎలాగలాగా మన దబావ్ తప్పించుకొని కార్లోకి అయితే వెళ్ళిపోతాడు. మన జీచింగ్ కూడా కార్లోకి వెళ్ళి తనని కిస్ చేస్తూ ఇక తన ప్యాంట్ బెల్ట్ అయితే తీయటానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన దబావ్ అయితే ఆపేస్తూ ఉంటాడనమాట. ఇక జీచింగ్కి కోపం వచ్చి ఇలా అంటాడు, నువ్వు పెద్దాకలా కూడా నన్ను ప్రొవోక్ చేస్తూనే ఉన్నావు, సెడ్యూస్ చేస్తూనే ఉన్నావు, బట్ నువ్వైతే నన్ను అసలు టచ్ చేయనివ్వట్లేదు, ఏం చేయాలనుకుంటున్నావు నన్ను అని అంటే అప్పుడు దబావ్ మనసులో అనుకుంటాడనమాట, ఇదే పర్ఫెక్ట్ టైం, ఇప్పుడు గనక నేను స్టాండ్ తీసుకుంటే మేబీ యావ్యావ్కి అండ్ జీచింగ్కి ఇద్దరికి కూడా బ్రేకప్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకొని, నువ్వేమీ నా బాయ్ ఫ్రెండ్ కాదు కదా ఎందుకు టచ్ చేయనిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక అలా ఆలోచించి వెళ్ళి కూర్చుంటాడనమాట మన జీచింగ్. ఇద్దరు కూడా దూరంగా కూర్చుంటారు. ఖచ్చితంగా నేనైతే బ్రేకప్ చేయిస్తాను మీ ఇద్దరికి అని చెప్పేసి దబావ్ అనుకుంటాడు. ఇక మామూలుగా చాలా డీసెంట్గా అడుగుతాడనమాట జీచింగ్, దబావ్ ఈరోజు నువ్వు నా ప్లేస్లో స్టే చెయ్యి అని చెప్పి, మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యేదాకా నేను రాను అన్నట్లుగా మనసులో అనుకొని దబావ్ నో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కొద్దిగా ఆలోచనలో పడతాడు మన జీచింగ్. నెక్స్ట్ సీన్లో ఇక్కడైతే గువా అండ్ తన ఫ్రెండ్ మన డాక్టర్ జియాంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెంబర్ అయితే షేర్ చేసుకున్నారు కదా, ఒకవేళ బ్లాక్ చేసాడేమో అని చెప్పి చెక్ చేసుకుంటారు. బట్ బ్లాక్ అయితే చేసి ఉన్నాడనమాట. ఆ తర్వాత గువా ఫ్రెండ్ అయితే ఇలా చెప్తాడు, నాకు ఒక విషయం తెలిసింది అని చెప్పేసి మన దబావ్ గురించి మాట్లాడుకుంటారనమాట. అండ్ ఆ దబావ్కి తన గర్ల్ ఫ్రెండ్కి అయితే బ్రేకప్ అయ్యింది. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా, ఇప్పుడు ప్రజెంట్ మన జీచింగ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఇక ఇద్దరికి కూడా ఇక్కడ మ్యాటర్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ దబావ్ మన జీచింగ్ వెంట ఎందుకు పడుతున్నాడు అని చెప్పేసి. సో వీళ్ళకి నిజమైతే తెలిసిపోయింది. ఫ్రెండ్ అంటాడు, మనం జీచింగ్కి చెప్పేద్దామా అని చెప్పి అంటే, వద్దు ఇప్పుడే ఎందుకు చెప్పాలి, ఉండు, జీచింగ్ దబావ్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు కదా, తనతో బెడ్ అయితే షేర్ చేసుకొని ఆ తర్వాత మనం ఎక్స్పోజ్ చేద్దాము అని చెప్పేసి గువా అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ జీచింగ్ మన దబావ్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ దబావ్ అయితే కిస్ చేసుకున్నారు కదా దాని గురించి ఆలోచిస్తూ తనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, బట్ యాక్ అన్నట్లుగా అంటాడనమాట. అంతలోకే జీచింగ్ అయితే మెసేజ్ చేస్తాడు, ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని చెప్పి. నిద్రపోవటానికి రెడీగా ఉన్నాను, మరి నువ్వు అని అంటే, నేనా సంథింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అంటాడు. అంతే దబావ్కి పిచ్చ కోపం వచ్చేసేసి, నువ్వేదో చేసుకోవాలి అనుకుంటే మరి నాకు ఎందుకు మెసేజ్ చేసావు అని చెప్పి అంటాడు. అంటే డబుల్ మీన్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, నీ ఎంకరేజ్మెంట్ కోసం చేశాను అని చెప్పి జీచింగ్ అంటే ఇక కోపంగా మన దబావ్ అయితే, నీ పక్కనున్న అమ్మాయికి కూడా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా, తనైతే బై అండ్ తను ఒక గ్యాంగ్స్టర్ కూడా, తనని వదిలిపెట్టేసాయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక మన జీచింగ్ అయితే నవ్వుకుంటాడు.
నెక్స్ట్ సీన్‌లో ఇక్కడ చూసుకుంటే మన గువ అయితే మన డాక్టర్ జియాంగ్‌కి ఏదో మెసేజ్ చెయ్యాలి అని చెప్పి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. టైప్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు, టైప్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. ఇక తన వల్ల కాదు. సరే మనం సెల్ఫీ అయినా పంపుదాం అని చెప్పేసేసి నార్మల్‌గా చాలా సెల్ఫీస్ అయితే తీసుకుంటాడనమాట. బట్ ఇవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా లేవు. ఏదైనా కొంచెం సంథింగ్ న్యూగా చేయాలి అని చెప్పేసి బాత్రూమ్‌కి వెళ్ళి షర్ట్ బటన్స్ తీసేసి కొద్దిగా హార్ట్ పోజెస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. మన డాక్టర్ జియాంగ్‌కి అయితే సెండ్ చేస్తాడు. సెండ్ అయిపోయింది అనేంత లోపల డిలీట్ చేసేస్తాడనమాట. అమ్మో తనేమైనా చూసుంటాడా లేదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు. అంటే యాక్చువల్‌గా పంపించేసి వెంటనే డిలీట్ చేశాడు కదా! ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతాడు. నేనేం పంపించి డిలీట్ చేశాను అని ఆలోచిస్తుంటాడేమో అన్న థాట్‌లో డిలీట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఇక్కడ యావ్ యావ్ అండ్ జీజెంగ్ ఇద్దరు కూడా మీట్ అవుతారనమాట. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే మన దబవ్ అయితే అక్కడికి వస్తాడు. వాళ్ళ ఇద్దరిని కూడా చాటుగా ఉండి చూస్తాడు. ఇద్దరు కూడా బాగానే ఉన్నారే, నా ప్లాన్ ఫెయిల్ అవ్వటానికి అస్సలు వీల్లేదు. ఇంకా ఏదైనా పెద్దగా కొత్తగా ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకునేసరికి గువా నిద్ర లేచి చూస్తాడనమాట. జియాంగ్ నుంచి ఏమైనా మెసేజెస్ వచ్చినాయా అని చెప్పి. ఏ మెసేజెస్ అయితే వచ్చి ఉండవు. ఇతను చాలా టఫ్ క్యాండిడేట్ అని చెప్పేసి గువా అనుకుంటాడు. ఇంతవరకు రిప్లై ఇవ్వలేదే అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ దబావు బాస్కెట్బాల్ కోర్ట్లో బాగా సిగరెట్స్ని స్మోక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి జీజింగ్ వచ్చి కొత్తగా సిగరెట్ చేస్తున్నావేంటి అని చెప్పి అడుగుతాడు. పెద్దగా ఏం ఆన్సర్ ఇవ్వకుండా డబ్బాలు పోతూ ఉంటాడు కదా. ఇక నేరుగా కార్ దగ్గరికి వెళ్ళేసి నేనైతే నీ కార్ని కొనాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న స్నేక్స్ అన్నింటినీ కూడా అమ్మేసి ఈ కార్ని కొందాం అనుకుంటున్నాను, అమ్ముతావా అని అంటే ఇది నేను లాస్ట్ ఇయరే కొన్నాను, అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏమీ కాదు, బట్ నువ్వు నాతో వచ్చావు అంటే నేను నీకు తక్కువకి ఇస్తాను అని చెప్పి మన జీచెంగు దబావు చేతి మీద చేయి వేస్తాడనమాట. ఇక మన దబావు చేయి తీసేసైతే ఫస్ట్ అయితే నేను రైట్ చేయాలి అని అంటాడు. నువ్వెప్పుడు రైట్ చేయనట్లుగా మాట్లాడుతున్నావే, సరే పద అని చెప్పేసి జీచెంగ్ అంటాడు. కొంచెం టైం తర్వాత జీచెంగ్ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. ఇక దబావ్ కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కామ్గా. బట్ మనసులో ఆపాలి ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంతలోకి జీచెంగ్ నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి టైం అన్నట్లుగా అంటాడు. అమ్మో అనుకొని చెప్పేసేసి వెంటనే దబావ్ నాకు బాగా వాటర్ అవుతున్నాయి, వాటర్ ఇస్తావా అని చెప్పి అంటాడు. అంతే ఇంకా మన జీచెంగ్ నవ్వుకొని నీకు వాటరే కదా కావాలి పద అని చెప్పేసేసి తెలిసిందే కదా అంత ఫోర్స్ఫుల్లే కదా మెడ పట్టుకొని అలా లోపలికి అయితే తీసుకువెళ్తాడనమాట. అంటే తన కిచెన్లోకి నేరుగా వెళ్ళేసి మన దబావ్ని ఆ టాప్ కౌంటర్పై అయితే కూర్చోబెడతాడు. ఆ అగ్రెషన్ని చూసి దబావ్కి భయం వేసి కాళ్ళు అయితే ముడుచుకొని కూర్చుంటాడనమాట. మీ ఎంత స్ట్రాంగో తెలిసిందే కదా జీచెంగు కాల్ని అట్లా రెండు వేడం చేసేసి ఇక దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే పోస్తూ ఉంటాడు. అంతలోకే అక్కడ యావయా కాల్ అయితే వస్తుంది. అది దబావ్ అయితే చూసేసి ఆ ఫోన్ని అయితే ఇసురుగా పక్కకి పెట్టేస్తాడు. అంత ఫోర్స్గా పెట్టేశావు, నేను ఆ కాల్ అటెండ్ చెయ్యొద్దా అని అంటే నీకు ఇప్పుడు ఆ కాల్ అంత ముఖ్యమా అని చెప్పి దబావ్ అంటాడు. అంతే ఇక మన జీచెంగ్ గారైతే మన దబావ్కి క్లోజ్గా వెళ్తూ కొన్ని భారీ భారీ డైలాగులు అయితే వేస్తాడనమాట తనని టచ్ చేస్తూ. ఇక ఆ డైలాగులన్నీ వేసి తనని కిస్ చేద్దాం అని చెప్పి ముందుకి అలా వెళ్తాడు. అంతే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తారు. ఇక్కడ హాట్ ఫోటోని గువా జియాంగ్కి సెండ్ చేస్తాడు కదా, తర్వాత వెంటనే డిలీట్ చేస్తాడు కదా. బట్ ఆ పిక్ని అయితే జియాంగ్ చూసేస్తాడు. సో హాట్ అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిందా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.